మంత్రి గారి క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేరుగా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో 30 వినతులు స్వీకరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యకు సంబంధించిన దరఖాస్తులు అందటం జరిగింది. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజానికానికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడానికి మేము రిక్వెస్ట్లు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారు 30 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. గ్రీవెన్సెస్లో మౌలిక సదుపాయాల కోసం వచ్చినటువంటి రిక్వెస్ట్లు 10 అవుతాయి. మరి గతంలో అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే కంప్లీట్ అవ్వలేదో ఆ అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నీ కూడా మధ్యలో ఉన్నాయి, అవి కంప్లీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా గతంలో ఇంకా కొన్ని గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే సుమారు 200 ట్రాన్స్ఫార్మర్స్ గజపతినగర్ నియోజకవర్గంలో వేయడం జరిగింది. అది ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏ ఉన్నాయో అది కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. ప్రధానంగా డిపార్ట్మెంట్ కూడా లో వోల్టేజ్ ఏ గ్రామాల్లో ఉందో కూడా ఒక అసెస్మెంట్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు లో వోల్టేజ్ ఉంటే కనీస జీవన విధానానికి ఉన్నటువంటి ఇబ్బంది మనందరికీ తెలిసిందే. లైట్స్ పనిచేయకపోవడం కానీ, ఫ్యాన్లు తెరుపుకోవడం కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి బోర్ వాటర్ కూడా పనిచేయకపోవడం అనేది గతంలో చూసాము. అనేక రకాలుగా ఈ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఒకటి పరిష్కారం చేయడం జరుగుతుంది. గతంలో మరి కనీసం ఒక లో వోల్టేజ్ ఉన్నటువంటి ప్రదేశంలో ట్రాన్స్ఫార్మర్ కూడా వేయలేని పరిస్థితి గతంలో చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గజపతినగర్ నియోజకవర్గంలో లో వోల్టేజ్ మీదే సుమారు 3 కోట్ల వ్యవధి ఖర్చు పెట్టి ట్రాన్స్ఫార్మర్ చేయడం జరిగింది, పోల్స్ మార్చడం జరిగింది. మరి అంతేకాకుండా ఒక ట్రైబల్ విలేజ్ కూడా ఉంది మన ఎదురువాడ గ్రామ పంచాయతీకి. ట్రైబల్ విలేజ్ కూడా కొంచెం చిన్న రోడ్డు కూడా కల్పించమని కూడా వాళ్ళు కూడా వచ్చి అడగడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధిగా నాకు ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా మా బ్యాక్ ఆఫీస్ సంబంధిత అధికారుల డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కార్యరూపం చేసి పనిచేసే దశగా మేము పనిచేస్తాం.